ఐపీఎల్ 2025 సీజన్ తుది దశకు వచ్చేసింది. ప్లే ఆఫ్స్ మొదలయ్యాయి. క్వాలిఫైయర్ 1 లో బెంగళూరు, పంజాబ్ తలపడితే ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై, గుజరాత్ తలపడనున్నాయి. అయితే ఎలిమినేటర్ లో తలపడ్డ జట్లు కప్ కొడతాయా? గుజరాత్, ముంబై టీమ్స్ లలో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లేక మిగిలిన రెండు జట్లలో ఒకటి కొత్త ఛాంపియన్ గా అవతరిస్తుందా అనేది తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఐపీఎల్ 2008లో ప్రారంభమైనప్పటికీ ప్లే ఆఫ్స్ వ్యవస్థను 2011లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 14 సీజన్లు జరగ్గా ఒక్కసారి మాత్రమే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన జట్టు ఫైనల్ వరకు వెళ్లి టైటిల్ ని సాధించింది. మిగతా 13 సీజన్లలో టాప్ 2లో నిలిచిన జట్లే ఛాంపియన్ గా నిలిచాయి. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలనం సృష్టించింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్కతాను మట్టి కరిపించిన హైదరాబాద్ క్వాలిఫైయర్ 2లో గుజరాత్ లయన్స్ కు షాక్ ఇచ్చి ఫైనల్ కి దూసుకెళ్లింది. టైటిల్ పోరులో బెంగళూరుపై 8 పరుగుల తేడాతో విజయం సాధించి కప్ ఎగరేసుకుపోయింది. ఇక పాయింట్ల పట్టికలో 3-4 స్థానాల్లో నిలిచి ఫైనల్ వరకు వెళ్లి టైటిల్ సాధించడం అంత ఈజీ కాదు. వరుసగా 3 మ్యాచ్ల్లో విజయం సాధిస్తేనే టైటిల్ దక్కుతుంది. అందువల్ల ముంబై, గుజరాత్ ఛాంపియన్ గా నిలవాలంటే సర్వశక్తులు దారపోయాల్సిందే. ముంబై ఇండియన్స్ విషయానికొస్తే 10 సార్లు ప్లే ఆఫ్స్ కి చేరి 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. కానీ గత చరిత్రను చూస్తే మాత్రం 3-4 స్థానాలు ముంబైకి అస్సలు కలిసి రాలేదు. 2011, 12లో క్వాలిఫైయర్ 2లోకి అడుగుపెట్టినా సరే ఫైనల్ కి వెళ్లలేకపోయింది. 2014, 2023లో ఎలిమినేటర్ లోనే ఇంటి ముఖం పట్టింది. ఇక ఆడిన తొలి సీజన్ లోనే ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించిన గుజరాత్ తర్వాత సీజన్ లో రన్నరప్ గా నిలిచింది. గతేడాది మాత్రం 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ముంబై, గుజరాత్ జట్లలో ఏదో ఒక టీం క్వాలిఫైయర్ 2 ఆడుతుంది. క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్లు ముంబై లేదా గుజరాత్ పై గెలిస్తే ఈసారి కొత్త ఛాంపియన్ ని చూస్తాం. ఎందుకంటే పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. బెంగళూరు 3 సార్లు ఫైనల్ కి చేరిన కప్ ని ముద్దాడలేకపోయింది. పంజాబ్ ఈ సీజన్ కంటే ముందు అంటే 2014లో మాత్రమే ఫైనల్ వరకు వెళ్ళింది. అప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్ తో సరిపెట్టుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మరి ఈసారి కొత్త ఛాంపియన్ ని చూస్తామా లేదా అన్నది 4 రోజుల్లో తేలిపోనుంది.